హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేది జనరల్గా మనకి 2 టైప్స్లో అయితే డివైడ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రైమరీ బ్యాటరీ, సెకండ్ వన్ సెకండరీ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ మనం ఏమని పిలవచ్చు అంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని కూడా పిలవచ్చు. మరి సెకండరీ బ్యాటరీని ఏమంటాము అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అంటారు. జనరల్గా మనము ఫస్ట్ ప్రైమరీ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైమరీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఇది నాన్ రీఛార్జబుల్ అనమాట. అంటే దీన్ని ఓన్లీ 1 టైం మాత్రమే మనం యూస్ చేయగలం. డబల్ టైమ్స్ అండ్ మల్టీ టైమ్స్ అయితే మనం యూస్ చేయలేం. అసలు డబల్ టైమే యూస్ చేయలేదు, మల్టీ టైం అయితే అసలుకి యూస్ చేయలేం కదా. అంటే ఏంటి అంటే ఒక్కసారి మనము దాన్ని యూస్ చేసిన తర్వాత దాని యొక్క కెపాసిటీ అనేది అయిపోయిన తర్వాత దాన్ని అయితే మనం ఛార్జ్ చేసి మళ్ళీ మనము దాన్ని యూస్ చేసుకోవడం అయితే అవ్వదు అనమాట. ఒక్కసారి మాత్రమే అది మనకి వర్క్ అనేది అయిన తర్వాత దాని యొక్క కెపాసిటీ అయిపోయిన తర్వాత అది డెడ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ మనకి ఇక్కడ తీసుకున్న ప్రైమరీ ఇది ఏదైతే ఉందో ఇది జనరల్గా మనము ఎవ్రీడే చూస్తున్న అంటే మనం యూస్ చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. లైక్ ఎలా అంటే వాచెస్లోని వాచ్, టాయ్స్ అండ్ టీవీ రిమోట్స్, కంట్రోలింగ్ ఇవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము ప్రైమరీ బ్యాటరీస్ కిందకి తీసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన వాచ్లోని బ్యాటరీ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఛార్జింగ్ అనేది పెట్టి మళ్ళీ మనము రీయూజ్ అయితే మనం చేయలేం కదా. యాజ్ యూజువల్ మళ్ళీ నెక్స్ట్కి వచ్చేటప్పటికి రిమోట్ కంట్రోల్స్, రిమోట్లోని ఉన్న బ్యాటరీస్ని మనము వన్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఛార్జ్ అనేది చేసి అది డెడ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ అనేది చేసి మనం దాన్ని అయితే రీయూజ్ అయితే మనం చేయలేము. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా మనము ప్రైమరీ బ్యాటరీస్ అని అంటాం అనమాట. అదే సెకండరీ బ్యాటరీస్ అనుకోండి, దీన్ని మనం ఏమని చెప్పచ్చు అని చెప్పాము, రీఛార్జబుల్ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు అని చెప్పాం. అంటే ఏంటి అంటే జనరల్గా మనం తీసుకున్నది ఏదైతే బ్యాటరీస్ సెకండరీ బ్యాటరీస్ ఉన్నాయో ఇది మల్టిపుల్ టైమ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు బై యూజింగ్ ద రీఛార్జ్. మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీఛార్జ్ అనేది మనం చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే మనము యూజ్ చేయొచ్చు అని చెప్పారు. ఎప్పుడైతే మనకి ఒక బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అనేది అయిపోయిన తర్వాత కూడా దాన్ని రీఛార్జ్ చేసి మళ్ళీ అగైన్ మనం యూజ్ చేస్తున్నాము అంటే దాన్నే మనము సెకండరీ బ్యాటరీస్ అని అంటారు అనమాట. జనరల్గా మనం తీసుకున్న ఈ ప్రైమరీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ బ్యాటరీస్ అనేది మొత్తంగా మనకి 4 టైప్స్లో అయితే డివైడ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ని మనం ఏమంటామంటే ఆల్కలీ బ్యాటరీస్ అని అంటారు. సెకండ్ వన్ జింక్ కార్బన్ బ్యాటరీస్, థర్డ్ వన్ లిథియం బ్యాటరీస్, ఫోర్త్ వన్ సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ అనమాట. సెకండరీ బ్యాటరీస్ అనేది మనకి 5 టైప్స్లో డివైడ్ అయింది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, నికిల్ కాడ్మియం బ్యాటరీస్, నికిల్ మెటల్ హైడ్రేట్, లిథియం అయాన్ బ్యాటరీస్, ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అనమాట. దీని యొక్క ఫుల్ ప్రెజెంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రైమరీ బ్యాటరీస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏమని చెప్పాను, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పాను. ఈ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అనేది ఎన్ని టైప్స్లో డివైడ్ అయింది, 4 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి ఆల్కలిని బ్యాటరీస్, సెకండ్ వన్ జింక్ కార్బన్ బ్యాటరీస్, థర్డ్ వన్ లిథియం బ్యాటరీస్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ కిందకి మొత్తంగా 4 టైప్స్లో అయితే మనకి డివైడ్ అవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క టైప్ని బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి ఆల్కలిన్ బ్యాటరీస్ అనమాట. ఆల్కలిన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్కలిన్ బ్యాటరీస్ అనేది మనం డైలీ లైఫ్లోని చూస్తున్న ప్రతి దాంట్లోని కూడా ఆల్కలైన్ బ్యాటరీస్ అయితే ఉంటాయి అన్నమాట. లైక్ ఎలాగా అంటే మనం చూసుకుంటున్న రిమోట్, ఎవ్రీడే మన చేతిలో ఉంటున్న రిమోట్ అనమాట. రిమోట్లోని యూస్ చేసే బ్యాటరీస్ కూడా మన ఆల్కలైన్ బ్యాటరీస్ని అయితే యూస్ చేస్తాం. ఇది ఓన్లీ 1 టైం మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. 1 టైం యూజ్ అవ్వడం అంటే దాని యొక్క కెపాసిటీ ఉన్నంత వరకు మాత్రము అది వర్క్ అనేది జరుగుతుంది. వర్క్ అనేది జరిగిన తర్వాత అంటే డిశ్చార్జ్ అనేది అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడానికి అయితే అవ్వదు. బికాస్ ఇట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీ టైప్ కాబట్టి అది వర్క్ అనేది జరగదు అనమాట. జనరల్గా ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్స్ టాయ్స్లోని వాచెస్ అండ్ రిమోట్స్ అనేది ఇచ్చారు. దీని యొక్క లైఫ్ టైం వచ్చేటప్పటికి చాలా ఎక్కువ రోజులు అయితే మనకి దీని యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఏం చెప్పాము, జింక్ కార్బన్ బ్యాటరీస్ అని చెప్పాం. జింక్ కార్బన్ బ్యాటరీస్ వచ్చేటప్పటికి దిస్ జింక్ కార్బన్ బ్యాటరీస్ ఇస్ ఆల్సో నౌన్ యాజ్ లెక్లాంచెస్ సెల్స్ అని కూడా అంటారు అనమాట. లెక్లాంచెస్ సెల్స్ అని కూడా మనం జింక్ కార్బన్ బ్యాటరీస్ని పిలుస్తాం. ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే మనం కంపేరింగ్ టు ఆల్కలైన్ బ్యాటరీస్తో మనం కంపారిజన్ చేసినట్టయితే దీని నుంచి ఎప్పుడు మనం ఆల్కలైన్ బ్యాటరీస్ అనేది లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ జింక్ కార్బన్ బ్యాటరీస్లోని లైఫ్ టైం అనేది చాలా
తక్కువగా ఉంటుంది కంపేరింగ్ టు ద ఆల్కలైన్ బ్యాటరీస్. అండ్ ఆల్కలైన్ బ్యాటరీస్లోని మనకి రీఛార్జబుల్ అవ్వకపోయినా మనకి లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా అవుట్పుట్ కూడా మనకి చాలా ఎక్కువ పవర్ని అయితే ఇస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లో అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది కంపేరింగ్ టు ద ఆల్కలైన్ బ్యాటరీస్. అండ్ దీని యొక్క కాస్ట్కి వచ్చేటప్పటికి కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్ అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట. మొత్తంగా జింక్ కార్బన్ బ్యాటరీస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏం చెప్పామమ్మా, లిథియం బ్యాటరీస్. ఈ లిథియం బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా లిథియం బ్యాటరీస్ అనేది హై ఎనర్జీ డెన్సిటీని ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే హై ఎనర్జీ డెన్సిటీని కలిగి ఉంటుంది. అండ్ ఇది లో టెంపరేచర్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్స్కి కెమెరాస్, వాచెస్, టాయ్స్ అండ్ నెక్స్ట్ మెడికల్ డివైజెస్లో ఎక్కువగా యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ మనము దీని యొక్క లైఫ్ టైంని చూసుకునేటప్పటికి లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ రోజులు అయితే మనకి దీని యొక్క లైఫ్ స్పాన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటి, సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్. ఈ సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ అనేది ప్రైమరీ సెల్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమరీ సెల్. ఈ ప్రైమరీ సెల్ ఏదైతే ఉందో జనరల్గా ఈ సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ అనేది దేంట్లో యూస్ చేస్తారు అంటే సిల్వర్ ఆక్సైడ్ అనేది క్యాథోడ్గా యూస్ చేస్తారు, క్యాథోడ్ మెటీరియల్గా యూస్ చేస్తారు. అండ్ జింక్ ఏదైతే ఉందో ఆ జింక్ని మనం యానోడ్ కిందకి వర్క్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే క్యాలిక్యులేటర్స్లో యూస్ చేస్తాము అండ్ మెడికల్ డివైజెస్లోని యూస్ చేస్తాం అనమాట. అండ్ వాచెస్లో కూడా కొన్ని కాస్ట్లీ వాచెస్లో కూడా మనము ఈ సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ని అయితే యూస్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ప్రైమరీ బ్యాటరీస్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సెకండరీ బ్యాటరీస్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెకండరీ బ్యాటరీస్. ఈ సెకండరీ బ్యాటరీస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏమని చెప్పచ్చు అని చెప్పాను, రీఛార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పాను. జనరల్గా ఈ సెకండరీ బ్యాటరీస్ అనేది ఎన్ని టైప్స్లో డివైడ్ అయిందమ్మా, 5 టైప్స్లో డివైడ్ అయింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లెడ్ యాసిడ్ బ్యాటరీస్, సెకండ్ నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్, థర్డ్ వన్ నికిల్ మెటల్ హైడ్రేట్ బ్యాటరీస్, ఫోర్త్ వన్ లిథియం అయాన్ బ్యాటరీస్, ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అనమాట. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ని మొత్తంగా మనకు 5 టైప్స్లోని సెకండరీ బ్యాటరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీస్లో ఫస్ట్ వన్ ఏంటి, లెడ్ యాసిడ్ బ్యాటరీస్. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే జనరల్గా మనకి వెహికల్స్ అనేది అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి అండ్ దాని యొక్క లైట్ ఫ్లాష్ అవ్వడానికి ప్రతి దాంట్లో కూడా ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని అయితే మనం యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ వన్, యూపీఎస్ అంటే యూని ఇంటరప్ట్ పవర్ సోర్సెస్లో కూడా మనము లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని అయితే యూస్ చేస్తాం. దీని యొక్క కాస్ట్కి వచ్చేటప్పుడు చాలా తక్కువ కాస్ట్ని అయితే మెయింటైన్ చేస్తుంది. దీని యొక్క అవుట్పుట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ అనేది చాలా హై పవర్ అవుట్పుట్ అయితే మనకి కన్సిడర్ చేస్తుంది. అండ్ దీని యొక్క లైఫ్ టైం వచ్చేటప్పటికి ఎక్కువ శాతం అంటే ఎక్కువ కాలం అయితే దీని యొక్క కాల పరిమితి అయితే ఉంటుంది అని చెప్పారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏమని చెప్పాము, నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్ అని చెప్పాం. ఈ నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే లైఫ్ టైం అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ తక్కువ ఉండడమే కాకుండా ఇది మెమొరీ ఎఫెక్ట్ వల్ల చాలా సఫర్ అనేది అవుతుంది. మెమొరీ ఎఫెక్ట్ అనేది ఎందుకు సఫర్ అవుతుంది అంటే దీనివల్ల మనకి ఏంటి అంటే కెపాసిటెన్స్ అనేది మనము రెడ్యూస్ అనేది అయిపోతుంది. ఎప్పుడు సరిగ్గా మనకి మెయింటెనెన్స్ అనేది చేయడం రాకపోయిన సందర్భాల్లో దీని యొక్క కెపాసిటీ అంటే నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్ యొక్క కెపాసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇది దీనివల్ల మనకి మెమొరీ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే నికిల్ మెటల్ హైడ్రేట్ బ్యాటరీస్. నికిల్ మెటల్ హైడ్రేట్ బ్యాటరీస్ ఏంటి అంటే జనరల్గా మనకి ఇది హై ఎనర్జీ డెన్సిటీ అయితే కలిగి ఉంటుంది అండ్ మనకి కూడా హై ఎనర్జీ డెన్సిటీస్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కంపేరింగ్ టు నికిల్ క్యాడ్మియంతో కంపారిజన్ చేసినట్టయితే నికిల్ మెటల్ అనేది మనకి ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ని అయితే కలిగి ఉంటుంది అనమాట. ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ని కలిగి ఉండడమే కాకుండా ఇది జనరల్గా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లోని అండ్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో అయితే ఎక్కువగా దీన్ని అయితే మనం యూస్ చేస్తాం. ఫోర్త్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా మనకి హై ఎనర్జీ డెన్సిటీని కలిగి ఉంటాయి. హై ఎనర్జీ డెన్సిటీని కలిగి ఉండడమే కాకుండా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో అండ్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా
ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే యూస్ చేస్తాం. అండ్ దీని యొక్క లైఫ్ టైంకి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ కాల పరిమితి అయితే కలిగి ఉంటుంది. అదే విధంగా ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటే హై ఎనర్జీ కెపాసిటెన్స్ అనేది మనకి ఇస్తుంది అని చెప్పాను. హై ఎనర్జీ డెన్సిటీని మనకి ఇవ్వడమే కాకుండా ఇది ఎనర్జీని కూడా స్టోర్ చేసుకునే ఒక సిస్టమ్గా ఈ బ్యాటరీని అయితే యూస్ చేసుకుంటారు అని చెప్పారు. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి, సాలిడ్ స్టేట్ బ్యాటరీస్. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కిందకి అయితే మనకి కన్వర్ట్ అవుతుంది. అలా అయ్యేదాన్ని మనం సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అని అంటాం. ఇక్కడి వరకు మనకి ప్రైమరీ బ్యాటరీ అండ్ సెకండరీ బ్యాటరీస్ యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా రాయాలి అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. Different types of batteries. Batteries can broadly classified into two types. బ్యాటరీని అయితే టూ టైప్స్లో డివైడ్ చేశారు. బ్యాటరీస్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ బ్యాటరీస్ని నాన్ రీచబుల్ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు, అండ్ సెకండరీ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు అనమాట. ప్రైమరీ బ్యాటరీస్ మళ్ళీ 4 టైప్స్లో అయితే క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. అది ఫస్ట్ వన్ ఆల్కలీన్ బ్యాటరీస్, సెకండ్ జింక్ కార్బన్ బ్యాటరీస్, థర్డ్ వన్ లిథియం బ్యాటరీస్, ఫోర్త్ వన్ సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్. సెకండరీ బ్యాటరీస్కి వచ్చేటప్పటికి ఇది 5 టైప్స్లో అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. లెడ్ యాసిడ్, నికిల్ క్యాడ్మియం, నికిల్ మెటల్ హైడ్రేట్, లిథియం అయాన్ అండ్ సాలిడ్ స్టేట్ అని 5 టైప్స్లో డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ప్రైమరీ బ్యాటరీస్కి వచ్చేటప్పటికి ప్రైమరీ బ్యాటరీస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద సింగిల్ యూజ్ అండ్ డిస్పోజల్ బ్యాటరీస్ ఆర్ నాన్ రీచబుల్ బ్యాటరీస్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇట్ ఈజ్ డిజైన్డ్ ఫర్ వన్ టైమ్ యూజ్ అండ్ కెనాట్ బి రీఛార్జ్డ్. ఒకసారి మాత్రమే దీన్ని యూజ్ చేయగలం, మళ్ళీ రీఛార్జ్ చేసి అయితే దీన్ని మళ్ళీ యూజ్ అయితే చేయలేమన్నమాట. దీస్ బ్యాటరీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎవ్రీడే డివైస్ లైక్స్ రిమోట్ కంట్రోల్స్, టాయ్స్ అండ్ ఫ్లాష్ లైట్స్. Alkaline batteries are widely used in everyday devices like example flashlight, toys and remote controls. Alkaline batteries are their long shelf life and reliability. దీనికి లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది అండ్ ఈ బ్యాటరీస్ అనేది ఫ్లాష్ లైట్స్, టాయ్స్లో, రిమోట్స్లో అయితే ఎక్కువగా యూస్ చేస్తారు. జింక్ కార్బన్ బ్యాటరీస్ ఆర్ ద జనరల్లీ కన్సిడర్డ్ కాస్ట్ effectively optional, especially for the low drain devices. Carbon zinc batteries offers a lower power output and a shorter lifespan comparing to the alkaline batteries. Alkaline batteries తో కంపారిజన్ చేసినట్టయితే పవర్ కార్బన్ జింక్ బ్యాటరీస్లోని పవర్ అనేది చాలా తక్కువగా వస్తుంది అండ్ లైఫ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. జింక్ కార్బన్ బ్యాటరీస్ ఆల్సో నౌన్ యాజ్ ద లిక్లాంచి cells. Lithium batteries afford high energy density and can operate at a low temperature. లిథియం ప్రైమరీ బ్యాటరీస్ అనేది హై ఎనర్జీ డెన్సిటీని కలిగి ఉంటుంది అండ్ లోవర్ టెంపరేచర్ని అయితే ఆపరేట్ చేస్తుంది అనమాట. లిథియం బ్యాటరీస్ అనేది జనరల్గా మనకి లాంగ్ సెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లిథియం బ్యాటరీస్ ఆర్ లాంగ్ సెల్ఫ్ లైఫ్. లిథియం బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కెమెరాస్, వాచెస్ అండ్ ద మెడికల్ డివైజెస్. కెమెరాస్, వాచెస్ అండ్ మెడికల్ డివైజెస్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. లాస్ట్ వన్, silver oxide batteries. Silver oxide batteries is a primary cell using a silver oxide as the cathode material and the zinc for the anode. ఇక్కడ సిల్వర్ ఆక్సైడ్ అనేది క్యాథోడ్గా మనం యూస్ చేస్తాం అండ్ జింక్ని యానోడ్ కిందకి యూస్ చేస్తారన్నమాట. సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ దట్ ఆర్ used in a variety of devices like the watches, medical device, toys and calculators. Secondary batteries also known as the rechargeable batteries. Secondary batteries ni rechargeable batteries అని కూడా అంటారు అన్నమాట. Secondary batteries is a type of electrochemical energy storage device that can be discharged and recharged multiple times. ఈ సెకండరీ బ్యాటరీస్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇది రీఛార్జ్ అనేది చేయగలం అండ్ డిశ్చార్జ్ అనేది అయినాక రీఛార్జ్ అనేది చేయగలం. ఎన్నిసార్లు అయినా మల్టిపుల్ టైమ్స్ అది డిశ్చార్జ్ అవుతున్న కొలది మనం రీఛార్జ్ అనేది చేసి దీన్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. కామన్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ద లెడ్ యాసిడ్ బ్యాటరీస్, లిథియం అయాన్ అండ్ నికిల్ మెటల్స్ అనమాట. దిస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో అంటే ఎక్కువగా యూస్ చేస్తారు. ఫస్ట్ వన్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్.
well established technology, lead acid batteries are the commonly used in the vehicles for the starting, the lighting, as well as the some uninterruptible power supplies లో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ దీని యొక్క రిలేటివిటీ అంటే కాస్ట్కి వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉంటుంది అండ్ హై పవర్ అవుట్పుట్ అయితే మనకి ఇస్తుంది. అండ్ దీని యొక్క లైఫ్ టైం వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉంటుంది కంపేరింగ్ టు ద రీఛార్జబుల్ టెక్నాలజీస్ అనమాట. ఇక్కడ అదే రాసింది చూడండి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఆర్ హ్యావ్ ద హై పవర్ అవుట్పుట్, ఇట్ హ్యాస్ ద షార్టర్ లైఫ్ స్పాన్ కంపేరింగ్ టు ద అదర్ రీఛార్జబుల్ టెక్నాలజీస్. నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్ అనేది జనరల్గా లాంగ్ సైకిల్ లైఫ్ని కలిగి ఉంటుంది అండ్ ఇది ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ని అయితే కలిగి ఉండదు. ఎందుకంటే క్యాడ్మియం ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఫ్రెండ్లీనెస్ని అయితే ఉండదు అండ్ ఎక్కువగా ఇది మెమొరీ ఎఫెక్ట్ వల్ల సఫర్ అయితే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము కెపాసిటీని రైజ్ అనేది అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది లేకపోయినప్పుడు మనము కెపాసిటీని అయితే మనం రెడ్యూస్ అనేది చేస్తాం అన్నమాట. ఇక్కడ అదే రాసాం చూడండి. ఇక్కడ nickel cadmium batteries are the long cycle life, however they are less environmental friendly due to the presence of the cadmium and they can suffer from the more effect which can reduces their capacity if not the properly maintains. Nickel metal hydrate batteries offer a high energy density than the nickel cadmium batteries అండ్ మోర్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ. ఇప్పుడు నికిల్ క్యాడ్మియంతో చూసుకున్నట్టయితే నికిల్ మెటల్ హైడ్రేట్ అనేది చాలా ఎక్కువ హై ఎనర్జీ డెన్సిటీని ఇవ్వడమే కాకుండా ఎక్కువ ఎన్విరాన్మెంటల్గా అయితే అంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ అయితే ఉంటుందన్నమాట. కామన్గా దీన్ని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లోని అండ్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్లోని ఎక్కువగా యూస్ చేస్తారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తున్న ఎలక్ట్రికల్ స్కూటీస్లో అయితే ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ ద డామినేటెడ్ టెక్నాలజీ ఇన్ ద మెనీ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ డ్యూ టు దేర్ హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ ప్రకారంగా మనకి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో అయితే లిథియం అయాన్ అనేది అయితే చాలా డామినేట్ అయితే చేస్తుంది. అండ్ లిథియం అయాన్స్ అనేది చాలా లాంగ్ సైకిల్ లైఫ్ని అయితే కలిగి ఉంటుంది అనమాట. అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్గా కూడా దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. లిథియం అయాన్ ఈజ్ ద లాంగ్ సైకిల్ లైఫ్. లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అండ్ ద అదర్ అప్లికేషన్స్. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఏంటి అంటే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారుతుంది అనమాట. ఎప్పుడైతే మనము ఎలక్ట్రోలైట్ని మనము మూవ్ అనేది చేస్తామో అంటే సాలిడ్ ఎలక్ట్రోలైట్కి మూవ్ చేస్తామో అప్పుడు కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కిందకి అయితే మారుతుంది. అదే రాసం చూడండి. ద సాలిడ్ స్టేట్ బ్యాటరీ దట్ కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ బై యూజింగ్ సాలిడ్ ఎలక్ట్రోలైట్ టు మూవ్ ద లిథియం అయాన్ ఫ్రమ్ ద వన్ ఎలక్ట్రోలైట్ టు అదర్. ఇక్కడ వరకు మనకి ఫుల్గా టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ ప్రెజెంటేషన్ అయితే అయ్యింది. ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.